ఎర్రన్నాయుడు ఆడ అమ్మమ్మ కూడా నాకు అనవసరం. 99 2000 నుంచి రాజకీయాలు ప్రారంభించాను సార్. అప్పటి నుంచి ప్రారంభించిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా నేను నచ్చే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన అధికారంలో లేరు, అపోజిషన్లోనే ఉండేవారు. ఎందుకు ఆయన గురించి ఒక క్రేజ్. రాజశేఖర రెడ్డి గారిని కలవటానికి పులివెందులు వెళ్ళేవాడిని. పులివెందులు వెళ్ళి కలవటం, ఆయనకి దగ్గర అవ్వటం, ఆయనకి నేను బాగా పేరు పెట్టి పిలిచి నన్ను 100 మందిలో 1000 మందిలో 1,00,000 మందిలో ఉన్నా నన్ను గుర్తించి పిలిచే స్థాయికి నేను ఆయన దగ్గర గౌరవం తెచ్చుకున్నాను. పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రలో నేను బ్రహ్మాండంగా 3-4 నియోజకవర్గాల్లో వర్కౌట్ చేశాను. పర్టికులర్లీ హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో అసలు పాదయాత్ర ఫెయిల్ అవుతుంది, ఇక్కడ ఎవరు ఉండరు, సార్తో 1000 మంది కూడా ఉండరు అని సారే నన్ను అడిగాడు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలప్పుడు, శ్రీనివాస్ ఇప్పుడు పాదయాత్ర నేను బయలుదేరుతాను ఈవినింగ్, నా వెనకాల 1000 మంది కూడా రారని తెలుస్తుంది అని అన్నారు. 1000 మంది కాదు సార్, 10,000 మంది మీ వెనకాల కనీసం వస్తారు, వేలాది మంది వస్తారు, ఎలా చెప్తున్నావు, అన్ని అరేంజ్మెంట్లు చేశాను, మిమ్మల్ని చూడటానికి వస్తున్నారని. ఓకే అన్నారు, స్నానం చేశారు, బయలుదేరాం. ఇంకంతే, ఇసుక పూస్తే రాలినంత జనం హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. నేను ఆ ఆర్గనైజ్ చేసే తీరు ఆయనకి నచ్చుంటుందేమో. చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని, ఇంకా అవుట్ బర్స్ట్ మామూలుగా కాదు, ఎగిరెళ్ళి పడిపోవటమే. ఇంకా ఎవడైనా సరే, ఎర్రన్నాయుడు ఆడ అమ్మమ్మ కూడా నాకు అనవసరం, అంత గట్టిగా చేసేవాడిని. దానికి సార్ దగ్గర నాకు ఎక్కువ మార్కులు పడ్డాయి. అలా అమ్మో బాగా చేశారు. దానిలో నా మీద చాలా కేసులు కూడా పెట్టేస్తున్నారు. ఆ కక్షతోనే బాంబు కేసులు పెట్టేస్తున్నారు, బాంబుల కేసులు A1 ముద్దాయి నేను.